పాన్పు వేయుట. పెళ్ళి అయినాక పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు భోజనము చేసినాక నేల మీద దుప్పటి పరిచి ఇద్దరిని ఎదురు బొదురు కూర్చోపెట్టాలి. పెళ్లి కొడుకుని తూర్పుముఖంగా కూర్చోపెట్టాలి. ముందుగా పూలమాల ఉండ చుట్టినట్లుగా చుట్టి చెండ్లాట అంటే పూలదండతోటి ఆడించవలెను. తర్వాత బంగారు గొలుసుతో ఆడించవలెను. తర్వాత సరీ బేస్ ఆడించవలెను. సరీ అంటే 2, 4, 6, 8, 10, 12 ఇవి సరి సంఖ్య. బేస్ సంఖ్య అంటే 1, 3, 5, 7, 9, 11 ఇవి బేసు సంఖ్య. రూపాయి బిళ్ళలు కానీ ఒక్కలు కానీ ఒక్కొక్కరికి 100 ఇవ్వవచ్చును. అబ్బాయి గుప్పిటిలో పెట్టుకొని సరియా బేసా అని అడిగినప్పుడు అమ్మాయి రైటు చెప్పినా అవి వచ్చును. లేనిచో ఎన్ని బిళ్ళలు ఉన్నాయో అన్ని అమ్మాయి ఇచ్చుకోవలను. అలాగే అమ్మాయి కూడా ఆడవలను. ఖాళీ చేయి పెట్టినప్పుడు కరెక్ట్గా చెప్పకపోతే మొత్తము ఇచ్చేయవలెను. అబ్బాయి అమ్మాయికి ఎడమ చేతితో బొట్టు పెట్టవలెను. అమ్మాయి చేత అబ్బాయికి కుడి చేతితో బొట్టు పెట్టించెదరు. అబ్బాయి చేత అమ్మాయికి గంధము పూయించెదరు. అమ్మాయి చేత అబ్బాయి చేతులకు గంధము పూయించెదరు. పన్నీరు కానీ స్ప్రే కానీ ఒకరిపై ఒకరు చల్లుకొందురు సరదాగా. ఒక అరటిపండు వలిచి అబ్బాయి తినిన తర్వాత అమ్మాయిని తినమందురు. ఇలాంటివి ఎన్నైనా సరదాగా చేసుకోవచ్చు. 5 దంపతులకు తాంబూలము అందించవలెను. వచ్చిన ముత్తైదువులకు పండు తాంబూలము ఇవ్వవలెను. ఈ విధముగా పెండ్లి సమయములో పాన్పు వేయుటకు కుదరకపోయినను పెళ్లి కొడుకు ఇంట్లో కుదిరినను వేసుకోవచ్చు. పెళ్లి కూతురు ఇంట్లో కుదిరినను పాన్పు వేసుకోవచ్చు. శుభమస్తు.